Hi everyone, welcome to FAQ episode 2 की వెల్కమ్ టు క్రియేటివ్ స్పేస్ గ్రాఫిక్ డిజైనింగ్. నేను మీ గయాజ్. క్లాస్లోకి వెళ్ళిపోదామా? వెళ్లే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఇటువంటి ట్యూటోరియల్స్ మరెన్నో మీకు నోటిఫికేషన్ అందడానికి. లాస్ట్ వీక్ మనకు వచ్చిన మెయిల్స్ ని ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ గా మనం తీసుకోబోతుండేది స్వామి స్టూడియో. హాయ్ బ్రో, ఐఎమ్ గ్రాఫిక్స్ డిజైనర్. నాకు ఫోటోషాప్ లో క్యాన్వాస్ రొటేట్ ఆప్షన్ కావాలి, ఎలా చేయాలి? అండ్ ఇదే ఆప్షన్ ని ఇంకొకరు కూడా అడిగి ఉన్నారు. ఇద్దరు ఒక్కరేనా లేకపోతే వేరువేరా అనేది చిన్న కన్ఫ్యూజన్. అందుకని చెప్పి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ప్లీజ్ ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి అని. ఇక్కడ మీరు మెయిల్ చేశారు, అక్కడ కామెంట్ చేశారు. ఇది ఇద్దరు ఒకటేనా వేరు వేరా అనేది నేను కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తుంది. అందుకని చెప్పేసి ప్లీజ్ మీకు ఎటువంటి సందేహాలున్నా సమస్య ఉన్నా ఫోటోషాప్ లో వర్క్ గురించి ఈ మెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ఓకే, ఇప్పుడు కుమిలి దినేష్ కుమార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రొటేషన్ షార్ట్ కట్ కి చెప్పండి సార్ ప్లీజ్. అండ్ యాజ్ రొటేషన్ షార్ట్ కట్ కి క్రాకెడ్ వర్షన్ లో వర్క్ అవుతుందా సార్ ప్లీజ్ రిప్లై. చూసారా, రెండు రొటేషన్. ఇక్కడ నేను ఆల్రెడీ చదివింది కుమిలి దినేష్ కుమార్ ఇదొకటి, అండ్ స్వామి స్టూడియో. ఇద్దరు ఒకటేనా లేకపోతే వేరు వేరా కొంచెం కన్ఫ్యూజ్. అందువల్ల మెయిల్ చేశారనుకోండి ఎవరనేది నాకు క్లియర్ గా ఉంటది. ఇప్పుడు నేను దీన్ని వదిలేసినా ఆయనకి ప్రాబ్లం అవుద్ది, ఆయన వదిలేసినా దీనికి ప్రాబ్లం ఉన్నట్టు ఉంటది పరిస్థితి. ఇప్పుడు నేను ఇద్దరికి చెప్పాలి. ఈయనేం అడిగారు, క్రాకెడ్ వర్షన్ లో వర్క్ అవుద్దా లేదా అని. అండ్ ఆయన వచ్చేసి రొటేషన్ షార్ట్ కట్ కీ అని అడిగారు. సరే, ఏదైనా కానీ కామెంట్ కాకుండా మెయిల్ అయితే చేయండి. ఓకే, ఇప్పుడు మనం రొటేషన్ ఎలా చేయాలనేది కూడా చూపిస్తాను. ఇప్పుడు స్వామి స్టూడియో అండ్ దినేష్ కుమార్ గారు ఇద్దరికి ఒకే ప్రాబ్లం కాబట్టి ఇద్దరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రొటేషన్ షార్ట్ కట్ కి మనకి ఆర్ అనేది క్లిక్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్ గా ఐకాన్ చేంజ్ అయింది. చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి, కొంచెం బిగ్ చేస్తున్నాను. చూసారా, ఐకాన్ మనకి చేంజ్ అయింది. చేంజ్ అయిన తర్వాత జస్ట్ రొటేట్, మనకి ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకోవచ్చు. బట్ మీరు ఇలా పెట్టుకొని సేవ్ చేసినా గానీ మీకు మాత్రం ఎగ్జాక్ట్ స్క్వేర్ టైప్ లోనే ఫైల్ సేవ్ అవుద్ది. ఇది ఓన్లీ మనం ఏంటంటే ఏదైనా ఆర్ట్ వైజ్ గా డ్రా చేయాలనుకున్నప్పుడు, లైక్ ఆయిల్ పెయింట్స్ కి ఇలాగా మనం హెయిర్ డ్రా చేయాలనుకున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనం వాడుతూ ఉంటాం. ఆర్టిస్ట్ వైజ్ గా అయితే ఇది హెల్ప్ఫుల్ అవుద్ది. అంతేగాని ఇది రొటేషన్ లో 90 degrees లో పెట్టి 180 degrees లో పెట్టి మీకు సేవ్ చేసినా గానీ మీకు పర్ఫెక్ట్ సైజే మనకు సేవ్ అవుద్ది. అంటే ఎగ్జాక్ట్ ఎలా ఉంటుందో అలాగా. అండ్ ఇది మనకు వద్దు అనుకున్నప్పుడు ఎస్కేప్ కొట్టేసామంటే పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు దినేష్ కుమార్ అని అడిగి ఉన్నారు కదా, ఆయన గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది క్రాకెడ్ వర్షన్ లో యూస్ అవుద్దా అంటే ఎస్, క్రాకెడ్ వర్షన్ లో కూడా యూస్ అవుద్ది. బట్ లోయర్ వర్షన్ లో అయితే మీకు ఇది 100% వర్క్ అవుద్ది. అదే 2024 ఇలా వెళ్ళారనుకుంటే ఈ ఆప్షన్ మీకు ఎనేబుల్ కాకపోతే అంటే చూపించకపోతే మీకు గ్రాఫిక్స్ కార్డ్ ఉందా ఒకసారి చెక్ చేసుకోండి. గ్రాఫిక్స్ కార్డ్ లేకపోతే 2024 లో చూపిదు, వర్క్ కాదు. దానికి ఆప్షన్ ఏం చూపిస్తుంది అంటే ఇక్కడ ఎడిట్ లోకి వెళ్ళి ప్రిఫరెన్స్ అండ్ ఇక్కడ మనకి పర్ఫార్మెన్స్ వస్తుంది. ఎస్, పర్ఫార్మెన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ యూస్ గ్రాఫిక్స్ ప్రాసెసర్ ఉంది కదా, ఇక్కడ అడ్వాన్స్ కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి ఓపెన్ జిఎల్ ఉంది కదా, ఈ ఆప్షన్స్ ఇవన్నీ మనకి ఎనేబుల్ అవ్వాలి. అయినప్పుడే మనకి 2024 లో వర్క్ అవుద్ది. లేదు అనుకున్నప్పుడు వర్క్ కాదు. అది క్రాకెడ్ వర్షన్ అయినా సరే లేదా పర్చేసింగ్ చేసుకుందైనా సరే మనకి గ్రాఫిక్స్ కార్డ్ ఉన్నప్పుడే 2024 లో వర్క్ అవుద్ది. లేదు అనుకున్నప్పుడు వర్క్ కాదు. 2019 అయితే మనకి గ్రాఫిక్స్ కార్డ్ ఇవన్నీ ఇంపార్టెన్స్ అయితే కాదు, జస్ట్ వర్క్ అవుద్ది అంతే. ఓకే కదా, మీ ఇద్దరి డౌట్స్ కూడా క్లియర్ అయింది అనుకుంటాను. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో దానికి వెళ్దాం. ఈ మెయిల్ పంపించిన సబ్స్క్రైబర్ శ్యామ్ కిరణ్ కంబంపాటి. హలో సార్, నా డౌట్ ఏంటంటే ఈ కలర్ వీల్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా డిస్ప్లే అయ్యేది, దాని గురించి మాట్లాడుతున్నాను. ఈ కలర్ వీల్ లో కరెక్ట్ గా ఒక కలర్ తీసుకొని అంటే మాక్సిమం ఎంత నెంబర్ పెట్టాలి? సపోజ్ బ్లూ కలర్ ఎగ్జాంపుల్ 100 పెట్టాలా, 200 పెట్టాలా, 1000 పెట్టాలా? సార్ ఏంటండి మీరు ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు. 100 పెట్టాలా, 200 పెట్టాలా, 1000 పెట్టాలా? 1000 అవసరం లేదు, ఒకసారి 200 పెట్టి చూడండి, పెట్టగలుగుతారేమో. అంటే నేను తెలుసుకోవాలని అడుగుతున్నారు. మీరు బిగినరా లేకపోతే ఆల్రెడీ రన్నింగ్ లోనే ఉన్నారా, వర్కింగ్ లో? నాకు అర్థం కాలేదు. బట్ ఇలాంటి డౌట్స్ కూడా వస్తాయా అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఏ కలర్ అయినా సరే 100% కంటే మించి పోదు. మీరు దీన్ని కలర్ వీల్ అన్నారు. కలర్ వీల్ అంటే ఇది కాదండి. కలర్ వీల్ ఆప్షన్ మనకి ఇలిస్ట్రేటర్ లో ఉంది, లేదా అడోబీ కలర్స్ ఆన్లైన్ వెబ్సైట్ ఉంది, అడోబీ కలర్ వీల్ కి సంబంధించింది, దాంట్లో నుంచి తీసుకుంటాం అంతే తప్ప దీన్ని కలర్ వీల్ అనరు. దీని మీద మీకు స్పెసిఫిక్ గా వీడియో వచ్చింది, మీకు ఐ కార్డ్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఇన్ డెప్త్ గా మీకు క్లియర్ గా అర్థం అవుద్ది. దీన్ని యాక్చువల్ గా ఏంటంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది, కలర్ పిక్కర్ ఫర్గ్రౌండ్ కలర్, అండ్ కింద దాన్ని చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అని చెప్పి ఇక్కడ చేంజ్ అవుద్ది. అంటే దీన్ని కలర్ పిక్కర్ అనొచ్చు, ఎందువల్ల మనకు కావాల్సిన కలర్ ని పిక్ చేసి ఇక్కడ చూపిస్తుంది కాబట్టి, లేదా కలర్ డాకర్ అనొచ్చు. ఈ రెండు పేర్ల మీద దీన్ని పిలువబడడం జరుగుతుంది. అంతేగాని కలర్ వీల్ కి దీనికి సంబంధం లేదు. కలర్ వీల్ మనకి ఇలిస్ట్రేటర్ లో డైరెక్ట్
డైరెక్ట్ గా ఉంటది, లేదా ఇంకా ఆన్లైన్ వెబ్సైట్స్ లో మనకు ఉంటది అనమాట. ఇదొకటి మీరు అర్థం చేసుకోవాలి. అండ్ మీరు ఇలాగే గాని ఉంటే క్లయింట్స్ మిమ్మల్ని మింగేస్తారు, తప్పుగా అనుకోబాకండి. ఎందువల్ల అంటే మీ చేతే నరకానికి స్పెల్లింగ్ రాయిపిస్తారు క్లయింట్స్. మీరు ఈ విధంగా 100 పెట్టాలా, 200 పెట్టాలా, 1000 పెట్టాలా అంటే నరకానికి స్పెల్లింగ్ రాయిపిస్తారు మీ చేత చెప్పాలంటే. కొంచెం ఆలోచించి, నాతో కాదు, యాజ్ ఏ గ్రాఫిక్స్ డిజైనర్ కాబట్టి మీ వెల్ విషర్ గా నేను మీ మంచిగా కోరుకుంటాను. బట్ క్లయింట్స్ అలా ఉండరు. వాళ్ళంతా ఏంటంటే మిమ్మల్ని ఎంతసేపు ఆడుకోవాలనే చూస్తారు, అది ఏ క్లయింట్ అయినా సరే. అందువల్ల ఏంటంటే వాళ్ళ పర్పస్ వాళ్ళు కంప్లీట్ చేసుకొని వెళ్ళాలి కాబట్టి ఇలా మాత్రం క్లయింట్స్ ముందు మాట్లాడబాకండి. ఓకే, అయితే నెక్స్ట్ ఇప్పుడు ఇంకో దానికి వెళ్దాం. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్. ఈ మెయిల్ పంపించిన సబ్స్క్రైబర్ నవీన్ కుమార్. డౌట్ వచ్చేసి ఫోటోషాప్ 2024 హైయర్ వర్షన్ ఫైల్స్ నాట్ ఓపెనెడ్ ఇన్ ఫోటోషాప్ సిఎస్. వాట్ ఈస్ ద సొల్యూషన్? డూ ద నీడ్ఫుల్. థ్యాంక్ యూ సార్, నవీన్ ఎస్. ఓకేనండి, మీ డౌట్ ని కూడా క్లారిఫికేషన్ చేస్తాను. అండ్ ఇక్కడ మీరు చెప్పిన పాయింట్ లో మిస్సింగ్ ఏంటంటే ఫోటోషాప్ సిఎస్ అన్నారు. సిఎస్ అంటే 8.0 వస్తుందా, లేకపోతే సిఎస్ 3 వస్తుందా, సిఎస్ 6 వస్తుందా? ఇది మెన్షన్ చేయలేదు. ఓకే, నేను నా దగ్గర ఉన్న ఫోటోషాప్ సిఎస్ 8.0 లో మీ డౌట్ కి క్లారిఫికేషన్ ఇస్తాను. ఇది ఎంత వరకు హెల్ప్ అవుద్ది అనేది కామెంట్ చేయండి. అండ్ ప్రీవియస్ చెప్పిన వాళ్ళు కూడా మీ ప్రాబ్లం సాల్వ్ అయ్యింది అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి, మీ సపోర్ట్ అందించండి. వీలైనంత వరకు వీడియోని షేర్ చేయండి, నచ్చితే వీడియోని లైక్ చేయండి. చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. ఈ ఫోటోషాప్ 2024 ఇక్కడ చూడండి, హెల్ప్ అబౌట్ ఫోటోషాప్ చూస్తున్నారు కదా. ఇక్కడ రిలీజ్ ఇది మనకి 2024 వర్షన్ ఇది. ఓకే కదా. ఇప్పుడు మనం దీంట్లో నుంచి ఈ ఫైల్ ని CS8 లో ఓపెన్ ఎలా అవుద్దో, ఎంత వరకు మనం చేయగలుగుతాం అనేది ఇక్కడ చూద్దాం. ఈ థంబ్నెయిల్ మనం FQA ఎపిసోడ్ 1 కోసం చేసింది. అండ్ ఈ ట్యుటోరియల్ మీరు ఇంకా చూడకపోతే ఐ కార్డ్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈ థంబ్నెయిల్ ఇప్పుడు నేను జస్ట్ Ctrl+Shift+S డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసేసాను. ఓకే, ఇప్పుడు మనం ఫోటోషాప్ CS8 లోకి ఎంటర్ అవుదాం. ఓకే, ఫోటోషాప్ CS8 ఇక్కడ చూస్తున్నారు కదా. మళ్ళీ మీకు ఎటువంటి డౌట్ ఉండకూడదని చెప్పేసి ఇక్కడ నేను ప్రతిది కూడా మీకు క్లియర్ గా చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, 8.0 ఫోటోషాప్. ఓకే, ఇప్పుడు మనం 2024 లో సేవ్ చేసిన ఫైల్ ని ఇక్కడ ఓపెన్ చేద్దాం. థంబ్ ఇది ఓకే చేశాను. ఇక్కడ ఓకే అనేది వచ్చింది కదా మనకి, దీన్ని క్లిక్ చేయండి. ప్రాబ్లమ్ వేర్ ఎన్కౌంటర్డ్ రీడింగ్ లేయర్స్ ఫ్రీక్వెంట్లీ గ్రాఫిక్స్ డిజైనర్ FQA ఎపిసోడ్ అండ్ అదర్స్ బికాస్ ఆఫ్ ఏ ప్రోగ్రామ్ ఎర్రర్. కంటిన్యూ. దాని గురించి మీరు టెన్షన్ అవసరం లేదు, జస్ట్ ఓపెన్ అవుద్ది. 2 సెకండ్స్ టైం అయితే తీసుకుంటది. ఇక్కడ చూడండి, సమ్ టెక్స్ట్ లేయర్స్ నీడ్ టు బి అప్డేట్ బిఫోర్ దే కెన్ బి యూస్డ్ ఫర్ వెక్టర్ బేస్డ్ అవుట్పుట్. డూ యూ వాంట్ టు అప్డేట్ దిస్ లేయర్స్ ఆర్ నో? ఓకే, మనకి అప్డేట్ వద్దు, నో అని కొట్టేద్దాం. చూసారా, ఇక్కడ మనకి కొన్ని ఎఫెక్ట్స్ అంటే CS3 లో CS6 లో మీకు 100% ఓపెన్ అవుద్ది, ప్రాబ్లమే లేదు. ఇది CS 8.0 కాబట్టి ఇక్కడ కొన్ని ఎఫెక్ట్స్ మనకి మిస్ అయిపోయాయి. ఎందువల్ల 2024 లో మనం యూస్ చేసిన గ్రేడియంట్స్ అండ్ ఇంకా కొన్ని ఆప్షన్స్ అనేది మనకి హైడ్ అయిపోయాయి. ఎందువల్ల అక్కడ స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది ఉంది, ఈ CS8 లో స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది లేదు. అందువల్ల ఇక్కడ స్మార్ట్ ఆబ్జెక్ట్ ఎక్కడ కనిపించదు మీకు మొత్తం లేయర్స్ ప్యానల్ లో. చూస్తున్నారు కదా, చూడండి, స్మార్ట్ ఆబ్జెక్ట్ అనేది ఎక్కడా లేదు. ఓకే కదా. అండ్ గ్రేడియంట్ ఆప్షన్ కూడా సంథింగ్ అంటే అక్కడ ఉండేదానికి ఇక్కడ ఉండేదానికి ఆప్షన్స్ కొన్ని చేంజెస్ ఉంటాయి కాబట్టి కొన్ని మనకి మిస్ అవుతాయి, అంతే తప్ప ఫైల్ ఓపెన్ అవ్వకుండా అయితే ఉండదు. అండ్ మీకు ఇంకోటి, ఫోటోషాప్ కొన్ని ఫైల్స్ మనకి PSD ఫైల్స్ ఓపెన్ చేసేటప్పుడు ల్యాగ్ అయిపోయి నాట్ రెస్పాండ్ అని చెప్పేసి మనకి ఈడ వస్తూ ఉంటది. జస్ట్ ఈడ నాట్ రెస్పాండింగ్ అని చెప్పేసి. ఎందువల్ల అంటే ఆ ఫైల్ లో మనం కొంచెం హెవీ లేయర్స్ గానీ కొన్ని హెవీ ఎఫెక్ట్స్ గానీ ఇచ్చున్నప్పుడు అది ఈ లోయర్ వర్షన్స్ తీసుకోవడం కష్టం అవుద్ది. అందువల్ల ఏంటంటే అది కొన్ని ల్యాగ్ అయిపోయి నాట్ రెస్పాండింగ్ అని చెప్పేసి. అండ్ మన సాఫ్ట్వేర్ కూడా మనం వాడేది క్రాక్ వర్షన్స్. ఇవన్నీ ఏంటంటే ఆ ఫైల్ మీద ప్రభావం చూపిస్తాయి. అదే మీరు పర్చేస్ చేసుకునేసి ఇవన్నీ ఓపెన్ చేసి చూడండి, అంత ప్రాబ్లం ఉండదు మీకు. కానీ మనం అంత మార్జిన్స్ మనకు ఉండవు కాబట్టి, మనకు వచ్చే క్లయింట్స్ మనకన్నా పెద్ద ఇది కాబట్టి కొంచెం మనం ఇలాంటివి వాడుకునే బ్రతకాలి. అందువల్ల దాని గురించి పక్కన పెట్టేయండి, అనవసరమైన సబ్జెక్ట్ అది. మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది అనుకుంటాను, మీకు క్లారిఫికేషన్ అయ్యింది, మీకు అర్థం అయింది అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అర్థం కాలేదు అనుకుంటే ప్లీజ్ మళ్ళీ మెయిల్ చేయండి, మీకు వీలైనంత ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఎపిసోడ్ 1 ని బాగానే ఆదరించారు అండ్ ఎపిసోడ్ 2 ని కూడా ఇలాగే ఆదరిస్తారని చెప్పేసి అండ్ నెక్స్ట్ వచ్చే ట్యూటోరియల్స్ ని కూడా మీ సపోర్ట్ అందిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. ఐ హోప్ ఈ ట్యూటోరియల్ మీకు హెల్ప్ అయింది అనుకుంటాను. ఈ ఎపిసోడ్ లో మీ సమస్యలకు పరిష్కారం దొరికిందని ఆశిస్తున్నాను. ప్లీజ్ ఈ ఛానల్లో వీడియోస్ ని డౌన్లోడ్ చేయకుండా ఆన్లైన్ లో చూసి మీ సపోర్ట్ ని నాకు అందించండి. నా కష్టాన్ని మీరు చూస్తున్నారు, బట్ ఎటువంటి
ఎటువంటి రెవెన్యూ లేదు, ఎటువంటి వ్యూస్ అనేది లేవు. మినిమం అట్లీస్ట్ ఒక వీడియోకి 5000 వ్యూస్ వస్తేనే మనం గెట్ ఇన్ కాగలుగుతాం. కానీ నాకు 1K 2K వ్యూస్ కంటే ఎక్కువ రావట్లేదు. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మీకు బెటర్ దెన్ కంటెంట్ ఇవ్వడానికి ఈ వ్యూస్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. మీ సపోర్ట్ అందిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. అండ్ ఈ ఎపిసోడ్ 2 నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అందించండి. నెక్స్ట్ ఇంకో మంచి ట్యుటోరియల్ తో మీ ముందుంటాను. అప్పుడు దాకా బీ క్రియేటివ్. థ్యాంక్ యూ.